Welcome to 1K News. Hello everyone. Today's news. మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. డిఎస్సిపై తొలి సంతకం. 2. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు. 3. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు. నిమిషాలు ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు. 5. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం. 6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు. 7. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 8. తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు. 9. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. 10. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి. 11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు. 12. ఉచిత ఇసుక. 13. అన్నా క్యాంటీన్లు. 14. భూ హక్కు చట్టం రద్దు. 15. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్. 16. బీసీ రక్షణ చట్టం. 17. పూర్ టు రిచ్ పథకం. 18. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. 19. కరెంటు ఛార్జీలు పెంచం. 20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్. 21. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం. 22. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం. 23. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు. 24. విదేశీ విద్య పథకం. 25. పండుగ కానుకలు. పీటీఎం మండలం చంద్రయానపల్లి పంచాయతీ నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తంబళపల్లి నియోజకవర్గం అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీటీఎం మండల కన్వీనర్ ఆనంద్ రెడ్డి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి గారు, భాజపా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు గారు, రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కెవి రమణ, ములకల చెరువు మండల కన్వీనర్ సిద్ధ మరియు కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం కురబలకోట నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తంబళ్లపల్లి నియోజకవర్గం అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం కురబలకోట బస్టాండ్ సెంటర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి సతీమణి కల్పన జయచంద్రారెడ్డి గారు ములకల చెరువు మండలం నాయని చెరువుపల్లి పంచాయతీ వడ్డీపల్లి నందు విజయ సంకల్ప ప్రచార యాత్ర నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏసీబీ వలలో కురబలకోట విద్యుత్ ఏఈ. కురబలకోట విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే, కురబలకోట మండలంలో ట్రాన్స్కో కార్యాలయం ఏఈగా వెంకటరత్నం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు వద్ద 32,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బి కొత్తకోట టౌన్ నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు స్థానిక మైనారిటీ సోదరులతో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ సోదరులను ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు, జయచంద్రారెడ్డి గారు ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తు పైన, అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలని కోరారు. జనసంద్రమైన బి కొత్తకోట టౌన్. తంబళ్లపల్లి నియోజకవర్గం బి
కొత్తకోట టౌన్ నందు రోడ్ షోలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తంబలపల్లి నియోజకవర్గం అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ గారు, చల్లపల్లి నరసింహారెడ్డి గారు, నియోజకవర్గం తెలుగుదేశం ప్రచార సమన్వయకర్త మల్లికార్జున నాయుడు గారు, ప్రశాంత్ గారు, మండల కన్వీనర్ నారాయణస్వామి గారు,